క్రిస్మస్ దగ్గర పడుతుంది. ఇక నెల మాత్రమే టైం ఉంది. లాస్ట్ ఇయర్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు. సిటీలో మనదే టాప్ అనుకున్నాం, కానీ మిగతా వాళ్ళు మనకన్నా ఘనంగా చేసేసారు. ఈసారి మాత్రం మనమే టాప్ అవ్వాలి. లాస్ట్ ఇయర్ అన్ని కార్యక్రమాలు ఒకరే ఆర్గనైజ్ చేయడం వల్ల వాటికి సరైన న్యాయం చేయలేదనిపించింది. అయితే ఈసారి ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్కరు తీసుకోండి. క్యారల్స్, క్యాండిల్ సర్వీస్, పెయింటింగ్, క్రిస్మస్ ట్రీ డెకరేషన్, మనం చేద్దాంరా, లైటింగ్, స్టేజ్, ఇన్విటేషన్స్, స్కిట్స్, నేను చేస్తాను, కొరియోగ్రఫీ, స్నాక్స్, ఇలా ప్రతిదీ అదిరిపోవాలి. ఇదిగో యూత్, మీలో మీరు ఆలోచించుకుని డిసైడ్ చేసుకుని ఎవరెవరు ఏ పనులు చేస్తారో మన చర్చి వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు పెట్టండి. బడ్జెట్ కోసం అస్సలు ఆలోచించకండి. ఆల్రెడీ మన వాళ్ళు క్రిస్మస్ కోసం విస్తారంగా విరాళాలు ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇస్తారు. ఖర్చుకి వెనకాడొద్దు. ఇది మన ప్రెస్టేజ్ ఇష్యూ. రాస్తున్న నాకే నవ్వాగట్లేదు. చూసే వాళ్ళ పరిస్థితి ఏంటో. ఎవరు నువ్వు? ప్రశ్న. ప్రశ్న? ఎందుకొచ్చావు? ప్రశ్నించడానికి. చెప్పు. సారీ అడుగు. ఏంటి రాస్తున్నావు? స్కిట్, క్రిస్మస్కి. టైటిల్ ఏంటి? మతిమరుపు నుంచి మారు మనసుకి. టైటిల్లోనే మంచి ఫన్ ఉంది కదా. స్కిట్ రాయడంలో నీ ఉద్దేశం ఏంటి? స్ట్రైట్గా చెప్పు. స్ట్రైట్గా అంటే వచ్చిన వాళ్ళందరినీ హాయిగా నవ్వించాలి. చివర్లో చిన్న మెసేజ్ ఇవ్వాలి. నీ జోకుల వల్ల అన్ని జనుల్లో మార్పు గాని, క్రైస్తవ్యంలో ఉద్యోగం గాని కలుగుతుందా? రాక అన్ని జనులు వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సువార్త చేయకుండా జోకులేసి పంపిస్తావా? రాసే ముందు ప్రార్థించావా? రాసేటప్పుడు ఆత్మతో నడిపించబడుతున్నావా? స్కిట్ ద్వారా నీకు గుర్తింపు రావాలని కోరుకుంటున్నావు కదా. నీకోసం, జనం కోసం రాసావు కాబట్టే స్కిట్ అంతా శరీర సంబంధమైన మాటలతో నిండిపోయింది. అందరూ అలాగే చేస్తున్నారు. కొందరైతే ద్వంద్వార్థ మాటల్ని కూడా స్కిట్లో వాడేస్తున్నారు. ఒక్కసారి ఆత్మల రక్షణ భారంతో, ఆత్మ సహాయంతో రాయి. ఒకప్పుడు స్కిట్స్ ద్వారా అద్భుతమైన సువార్త జరిగేది. ఇప్పుడు కూడా కదిలించబడతాయి. ఏం రాయమంటావు? కొంచెం చెప్పవా? నేను ప్రశ్నను, జవాబును కాను. ప్రార్థించు. యేసే జవాబు. ప్రభువా నాకు సహాయం చేయండి. ప్రభువా నాకు సహాయం చేయండి. ప్రభువా నాకు సహాయం చేయండి. సాక్ష్యం.
ఏది బాగుంటుందంటో? నా పేరు ప్రశ్న. నిన్ను ప్రశ్నిద్దామని వచ్చాను. ఒక బిల్డింగ్కి కలర్ వేస్తే ఎన్ని సంవత్సరాల వరకు మళ్ళీ వేయనక్కర్లేదు? 5 or 6 years. మీ చర్చికి పెయింట్ వేసి 1.5 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. మళ్ళీ పెయింట్ అవసరమా? అవసరం లేని ఈ పని వలన డబ్బు సమయం వృధా కాదా? శుభ్రం చేస్తే సరిపోతుంది కదా. అటు చూడు. ఆమె మీ సంఘ సభ్యురాలు, విధవరాలు. తన ఇంటికి రంగులు వేసుకుని 15 సంవత్సరాలయ్యింది. నువ్వు ఈ బిల్డింగ్కి చేసే కంటే ఆమె ఇంటికి చేస్తే దేవుడు సంతోషిస్తాడు. ఆలోచించు. మీ అమ్మాయి కోపగించింది. ఎందుకో? క్రిస్మస్కి గిఫ్ట్స్కి 10,000 కావాలంట. మన విజయ బ్రదర్ అమ్మాయి యుఎస్ఏలో 2 lakhs ఖర్చు పెట్టిందంట క్రిస్మస్ గిఫ్ట్స్కి. 10,000 కదా అడిగింది అమ్మాయి. ఇదిగోమ్మా, ఎంతుంటే తీసుకో. థ్యాంక్ యూ డాడీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఎవరు మీరు? నేను ప్రశ్నని. నిన్ను ప్రశ్నించడానికి వచ్చాను. అడగండి, చెప్తాను. నీ బర్త్డేకి ఎవరైనా నీకు గిఫ్ట్స్ ఇచ్చారా? చాలా మంది ఇచ్చారు. హనీ, లిదియా, ఇంకా చాలా మంది. అదేంటి, నీకెందుకు ఇచ్చారు? నా బర్త్డేకి నాకు ఇవ్వక ఇంకొకరికి ఇస్తారా ఏంటి? మరి యేసు పుట్టుకను జ్ఞాపకం చేసుకునే క్రిస్మస్లో ఆయనకు గిఫ్ట్స్ ఇవ్వకుండా ఇంకొకరికి ఇవ్వడం లేదా? క్రీస్తు ఈ లోకంలో పుట్టినందుకు జ్ఞానులు వచ్చి విలువైన బహుమతులిచ్చి ఆయన్ను ఆరాధించి వెళ్ళిపోయారు. కానీ నేటి క్రైస్తవులు వాళ్లలో వాళ్లకే గిఫ్ట్స్ ఇచ్చుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తుకి ఇవ్వడం లేదు. పేరు ఆయనది, సరదా మనుషులది. నువ్వు చేస్తున్నది కరెక్టేనా? ఖచ్చితంగా తప్పే. కానీ క్రీస్తుకి ఎలా ఇవ్వాలి? నేను ప్రశ్నను. నన్ను ప్రశ్నించకూడదు. బైబిల్లో వెతుకు. క్రీస్తుకు నేరుగా గిఫ్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఫస్ట్ థ్రెడ్స్తో మనం ఇలా స్ట్రక్చర్ వేసేద్దాం. ఓకేరా. ఇక్కడ 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 నేను చెప్పాను కదా పెద్ద ఫ్లవర్స్, అవి ఇక్కడ పెడదాం. అవునరా, బాగుంటుంది. నీ ఐడియా ఉంటే చెప్పరా. అక్కడ పెడితే ఎలా ఉంటుందో ఆలోచించి ఒకసారి. సైడ్ అయిపోద్దామనుకుంటున్నాను రా. అక్కడే బెటర్ అనుకుంటా. ఓకే, అయితే ఇది ఇక్కడే ఫైనల్ చేద్దాం. ఓకే, చుమ్కీలు తెచ్చాం కదా, అవి ఎక్కడ ప్లాన్ చేద్దాం? ఇక్కడ పెడదాం రా. అక్కడే బెటర్ అనుకుంటా. ఏంట్రా అది? ఏముంది అక్కడ? ఏవీ లేదు కదా. సరే, మీరు కట్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేరా. నా పేరు ప్రశ్న. నిన్ను ప్రశ్నించడానికి వచ్చాను. చాలా కష్టపడుతున్నారు. ఎవరి కోసం? దేవుని కోసం. దేవునికి డెకరేషన్ ఎందుకు? దేవుడు గుడిలో ఉంటాడనుకుని అన్యజనులు తమ గుళ్లను అలంకరిస్తారు.